ప్రియమైనటువంటి తూర్పు క్రైస్తవ పాలెం సంఘ సభ్యులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున మీరందరూ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి మరొక రోజున దేవుని యొక్క వాక్యము మనం వినడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యతను బట్టి కూడా దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తు యొక్క శ్రమల ధ్యాన కూర్చములో వాక్యము అనేక ప్రాంతాల్లో వినిపించబడుతుంది. ఈ యొక్క లెంట్ డేస్ అనేటువంటివి అన్ని చోట్ల, అయితే కొన్ని చోట్ల ఈ లెంట్ అనేటువంటి వాటిని పాటించడానికి అవకాశం లేకుండా పోతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సిక్కిం రాష్ట్రం అనేటువంటి భారతదేశంలో, ఆ సిక్కిం రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి క్రైస్తవుల మీద అనేక రీతులుగా దాడి చేస్తున్నాడు. పరిచర్యకు ఆటంకము కల్పిస్తున్నాడు. క్రైస్తవ మిషనరీల మీద కక్ష సాధింపు చర్యలను చేపడుతూ అసలు చర్చిస్ అనేటువంటివి లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దాని గురించి మనం ప్రార్థించాలి. గతంలో మణిపూర్ రాష్ట్రం ఉంది. మణిపూర్ రాష్ట్రంలో మరి అక్కడ కూడా మరి అనేకమైనటువంటి చర్చెస్ను మరి ధ్వంసం చేశారు. అనేక మంది ఆ క్రైస్తవులు అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డల మీద మరి అనేక రకాలుగా హింసలు, అంతేకాకుండా వాళ్ళు మెడలను నరికేసి వాళ్ళ గుమ్మం ముందు పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అనేక చోట్ల ఉత్తర భారతదేశంలో దేవుని యొక్క వాక్యాన్ని వినలేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాక్యం లేదు. అయితే మనము దేవుడిచ్చినటువంటి మహాకృప ఏంటంటే ఆయన వాక్యాన్ని వినడానికి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. అయితే ఈ సమయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అంటే శారీరక బలహీనతలు ఉంటే ఓకే, మనం కాదనలేదు. అయితే మనం ఈ సమయాన్ని దేవునికి ఆయనకి ఇవ్వడం లేదు. అయితే ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆయన చిత్తం ఏంటి? ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది కదా. ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో మనం ఎలా ఉండాలి అనేటువంటిది, దేని కొరకు మనము జీవిస్తున్నాం కదా, అవి మనం పరిశీలన చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తానుసారంగా మనము జీవించడానికి ఇష్టపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రీస్తు యొక్క శ్రమల గురించి మనకి 4 సువార్తల్లో మనకి వినపడుతుంది కదా. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మరి ఈ క్రీస్తు యొక్క శ్రమలు, ఆయన పొందినటువంటి ఆ శ్రమలు కదా, ఎంతో శ్రమలు పొందాడు. ఆ శ్రమలు పొందడానికి కారణం ఎవరు? మన పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు కదా. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన పరిచర్యలో ఎక్కువ భాగము మరి ఎంతో మందిని స్వస్థతపరిచాడు. అంతేకాకుండా ముఖ్యంగా ఆయన మనల్ని పిలవడానికి గల కారణం గురించి మనము ఈరోజు వాక్యానుసారంగా మనము తెలుసుకుందాం. మొట్టమొదట మనము ఆత్మీయంగా జీవించడానికి ఆయన పిలిచాడు కదా. ఈ 66 గ్రంథాల్లో మనకి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ 66 గ్రంథాల్లో అనేకమైనటువంటి
వాక్యములు మనకి ఉన్నాయి. అంటే ఒక భక్తుడు చెప్పాడు 3,000 ప్రవచనాలు. ఆ ప్రవచనాలుంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా కొత్త నిబంధన ద్వారా నెరవేర్చబడ్డాయి కదా. క్రీస్తు శ్రమలు పాలవడము, ఆయన సులువుకు అప్పగించబడము, మరి ఆయన చనిపోవడము, 3వ దినమున ఆయన లేపడము, ఆరోహణమై వెళ్ళిపోవడము, తిరిగి ఆయన 2వ రాకడలో రావడం, ఇవన్నీ కూడా మరి బైబిల్లో ఉన్నటువంటి ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అయితే ఈరోజు ఏంటంటే మనము శ్రమల గురించి ధ్యానిస్తున్నాం, శ్రమలు వింటూనే ఉన్నాము. అయితే మనము దేని కొరకు దేని కొరకు పిలువబడ్డాం అనేటువంటిది మనము మొట్టమొదట ఆత్మీయంగా పిలువబడడానికి, ఆత్మీయంగా జీవించడానికి మనం పిలువబడ్డాము అనేటువంటిది తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పుమని చెప్పి వ్రాయినది. అయితే మనం పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది? మనం ఎప్పుడైతే ఆత్మీయంగా మనము జీవిస్తామో అప్పుడు పరిశుద్ధత వస్తుంది కదా. ఆత్మీయంగా జీవించకపోతే పరిశుద్ధత అనేటువంటిది రాదు. అంటే ధర్మశాస్త్రానుసారంగా మనము జీవించగలగాలి. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలను అతిక్రమించకుండా మనం జీవించినప్పుడు మనలో ఆ పరిశుద్ధత అనేటువంటిది ఉంటుంది. పరిశుద్ధత వలన మనకి ఆత్మీయంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనలో మనం ఉంటాం కదా. పాపము లేనటువంటి ఆయన నిందారహితుడు కదా. మన కొరకు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినటువంటి ఆ యొక్క కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని మనము పరిశుద్ధంగా ఉండటమే కాకుండా ఆత్మీయంగా ఆయన వాక్యానుసారంగా మనము జీవించేటువంటి వారంగా మనము ఉండాలి. మొట్టమొదటి ఏంటంటే పరిశుద్ధముగా జీవించడానికి ఆయన మనల్ని పిలిచాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. అంతేకాకుండా మనం దేవుడు మనల్ని పిలవటానికి గల కారణం, ఆ దేవుడు పరిశుద్ధమైనటువంటి ఆ దేవుడు మరి మనల్ని ఎందుకు పిలిచాడు? ఈరోజు ఇక్కడ వాక్యము వింటున్నాము. వాక్యం వినడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఇక్కడ మనం వచ్చాం? మనం రావడానికి గల ఏంటి? ఆ ఉద్దేశం ఏంటి? ఆయన చిత్తం ఏంటి? ఏమి తెలుసుకోవాలని ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం? అది చాలా ప్రాముఖ్యం కదా. మనం ఎందుకు పిలువబడ్డాము, ఏ విధంగా ఉండడానికి మనం పిలువబడ్డాము కదా. దేని కొరకు మనం పిలువబడడానికి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఏ విధంగా ఉండడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు అనేటువంటి విషయాలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యం. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే మనం పరిశుద్ధంగా ఉండడానికి మన మనస్సును పవిత్రపరచుకొని మరి నిరపరాధులుగా ఇటువంటి నిందలు మనము ఆయన పడినటువంటి ఆ నిందలు, అవమానాలు అనేటువంటి వాటిని జ్ఞాపకం చేసుకొని మనం పరిశుద్ధంగా జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ మనల్ని ఆయన పరిశుద్ధులుగా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో చూడండి, దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం.
దేవుని చిత్తం ఏంటిది? జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. జారత్వం అంటే ఏంటంటే వివాహానికి ముందు జరిపేటువంటి పాపము సంబంధించినటువంటి క్రియ జారత్వం. వ్యభిచారం వేరు, జారత్వము వేరు. ఈ జారత్వము చూడండి 4వ అధ్యాయము 3వ వచనము, మీరు పరిశుద్ధులుగా ఉండటకే ఆయన మనల్ని పిలిచాడు. అనగా మనం ఏం చేయాలి? జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనము ఏం చేయాలి? జారత్వమునకు దూరముగా ఉండాలి. అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా పరిశుద్ధముగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన పిలవడానికి గల కారణం ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి, జారత్వమునకు దూరముగా ఉండాలి. అంటే 4వ వచనంలో చూడండి, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగ ఉండుటయే దేవుని చిత్తము. మనం కొన్ని వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా కామాభిలాష, కామం మీద అభిలాష అనేటువంటిది, ఇష్టము ఉండటం అనేటువంటిది, దానికి దూరముగా ఉండడం అనేటువంటి దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనము మొట్టమొదట మనం ఎందుకు పిలువబడ్డాము అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము. నెక్స్ట్ రెండవది, దేవునికి వ్యతిరేకముగా జీవించకుండా దుష్ట క్రియలను అనేటువంటి వాటిని విడిచిపెట్టి దేవుని బిడలుగా ఉండటకు, దేవుని యొక్క వారసులుగా ఉండటానికి ఆయన పిలిచాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి సహోదరులారా, ప్రతి మనుషులను ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండడం. మనం పిలవడానికి కారణం ఏంటి? ఆయన యొక్క సహవాసం. ఆయన సహవాసములో ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఇప్పుడు ఇది ఒక మంచి సహవాసం కదా. ఈ సహవాసములో దేవునిలో మనం ఉంటాం, దేవుని వాక్యాన్ని వినడం, దేవుని ఆదరించడం కదా, ఆచరించడము, ప్రార్థన చేయడం, స్తుతించడం పాటల ద్వారా. అందుకని ఈ సహవాసములో మనం ఉండడానికి ఆయన పిలిచాడు. ఈ సహవాసం అనేటువంటిది చాలా గొప్ప సహవాసం. కానీ ఈ సహవాసాన్ని చాలామంది కోల్పోతున్నారు కదా. సహవాసాన్ని చాలామంది బిజీగా దేవుని కంటే ఇతరమైనటువంటి పనులకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. వెళ్ళొచ్చులే, దేవుని ఆరాధన అనేటువంటిది ఉంటుంది, గంట ఉంటుంది, ఎప్పుడైనా మనము వెళ్ళొచ్చు అనేటువంటి దేవునికి కాకుండా తమ సొంత కార్యక్రమాలకే ఎక్కువగా మరి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతున్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు మార్తతో ఒక మాట అంటాడు. ఏమంటాడు? నువ్వు అనేకమైనటువంటి పనుల మీద ఉన్నావు, అవసరమైనది ఒక్కటే అని చెప్తాడు. కానీ మన పనులు కాదు, వ్యక్తిగతంగా కంటే కూడా దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క సహవాసములో మనల్ని ఉండడానికి ఆయన పిలిచాడు. నెక్స్ట్, ఆయన మనము నీతిమంతులుగా ఉండడానికి పిలిచాడు. గలతీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును అంటే ఆ స్వతంత్రముగా ఉండటానికి
శారీరక క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారే ఒకరినొకరు దాసులై ఉండుడి. ఆ తర్వాత ఏంటి? ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చెప్పాలా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీతిమంతులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు కదా. నీతిమంతులు అంటే నీతికి వ్యతిరేకమైనటువంటిది ఏంటి? అవినీతి కదా. అవినీతికి అవకాశం లేకుండా నీతిగా మనం ఉండడానికి ఆయన నీ పొరుగు వారిని దేన్ని ఆశించకుండా కదా, నీ కలిగిన దాంతో సంతృప్తిగా ఉండటము నీతి కదా. అంతేగాని ఇతరుల మీద అన్యాయంగా మరి ఇతరుల యొక్క ఆస్తుల్లో ఇతరుల యొక్క మరి వస్తువులను సొమ్ములను తీసుకోవడం అనేటువంటిది అవినీతి. అది నీతికి వ్యతిరేకమైనటువంటిది. మనం ఎలా ఉండాలంటే నీతిని బట్టి మనము జీవించేటువంటి వారముగా మన నీతిమంతులుగా ఉండటానికి మనము పిలువబడ్డాం కదా. ఆయన నీతిమంతుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉదాహరణ. ఆయన నీతిమంతుల కొరకే మరి ఈరోజు ఈ లోకానికి ఆయన రక్షించడానికి, ఆయన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించడానికి ఈరోజు ఆయన రక్తాన్ని క్రయధనముగా విక్రయించాడు కదా. మరి రక్తము చిందించబడింది. మరి అనేకమైనటువంటి మరి శ్రమలు పొందినటువంటి వారుగా మనము దేవుణ్ణి మనము చూస్తాం. ఆయన నీతిమంతులుగా ఉండడానికి మనం పిలిచాడు. ఆ తర్వాత మంచిగా నడవడిక కలిగి ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. కీర్తనలు 128వ సంకీర్తన మొదటి చరణం, 128వ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు, ఆయన మార్గంలో 2 మార్గాలు ఉంటాయి కదా, ఇరుకు మార్గము, విశాల మార్గము. మనకి ఏ మార్గం కావాలి? ఏ మార్గాన్ని మనం ఎంచుకోవాలి? ఇరుకు మార్గాన్ని ఎంచుకోవాలి కదా. ఇరుకు మార్గము మరి ఇరుకనేటువంటి మార్గం. నీతిమంతులు మరి ఆ మార్గంలో ఉండడానికి ఇష్టపడతారు. మరి విశాలమైనటువంటి మార్గంలో మనము ఉండకూడదు కదా. వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి. నులివెచ్చని జీవితాన్ని మనము కలిగి ఉండకూడదు. లౌదోకియ సంఘం అలానే మరి నులివెచ్చని జీవితంలో ఉన్నారు. కాబట్టి మనము కూడా ఆయన త్రోవలో నడిచేటువంటి వారముగా మనము ఉండాలి. నెక్స్ట్ చాలా ప్రాముఖ్యమైనటువంటి నిత్య జీవాన్ని పొందడానికి మనము పిలువబడ్డాం. మరి ఆయనలో నిత్య జీవం మరి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనములో ఆ నిత్య జీవము పొందడానికి మనము పిలువబడ్డాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనములో బోధకుడా దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు ఏమంటున్నాడు? ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇక నాకు పొదువు ఏమని ఆయన అడుగు. అందుకు యేసు, పరిపూర్ణుడగుటకు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. అవన్నీ విడిచిపెట్టి నువ్వు చేస్తున్నావు రైటే, ఓకేయా, నువ్వు ఆస్తి గలవాడు కదా, అవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. నన్ను వెంబడించమంటే వాడు ఏం చేశాడు? వెంబడించకుండా ఏం చేశాడు?
వ్యసనపడుచు, ఆయన చెప్పినటువంటి మాటలకి వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. అలా ఉంటే నిత్య జీవం అనేటువంటిది రాదు. నిత్య జీవం పొందడానికి ఆయన మనల్ని పిలువబడ్డాడు. అయితే ఆ నిత్య జీవం అనేటువంటిది ఆయనతో కూడా సహవాసం చేయడానికి మనము ఎన్ని కూడా ఆ ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ఆ 10 ఆజ్ఞలు కదా, 10 ఆజ్ఞలు మనము పాటించేటువంటి వారముగా ఉండాలి. ఆ పాటించేటువంటి వారముగా ఉందంటే ఈ లోకము అశాశ్వతము కదా, ఈ లోకము అశాశ్వతం. ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా చివరకు మనము తీసుకెళ్ళేది ఏమీ లేదు. నిత్య జీవం పొందడానికి ఆయన పరలోకంలో ఆయన సింహాసనములో మనం ఎదుట మనము ఉండడానికి మనము ఏముండాలి, ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి కదా, వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టినప్పుడే ఆయన యొక్క నిత్య జీవాన్ని మనము పొందుతాం. ఆ తర్వాత ఆ 6:11 కూడా ఉంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములు. 6:11 అటువలనే మీరు పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మను మీరే ఎంచుకొనిడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావుకు లోనైన మీ శరీరమందు పాపమును ఎలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. విన్నకొచ్చారు. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నీతి సాధనములుగా దేవునికి మనం అప్పగించుకుంటే మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి కదా, పాపాలు ఒప్పుకోవాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు, ఒప్పుకోవటమే కాకుండా విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. మన అతిక్రమలు ఉన్నాయి, మన పాపలమే కదా. ఏ ఒక్కడు నీతిమంతుడు కాదు కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనం నిజంగా పాపులమే. ఏ ఒక్కడి నీతి, నేను పాపం, నాలో పాపం లేదు, నేను ఎటువంటి నాలో పాపం అని ఎవరు అని నీతిమంతులుగా చెప్పుకునేటువంటి వాడు ఎవడు కూడా లేడు. దేవుడొక్కడే నీతిమంతుడు కదా. కాబట్టి ఈ మనకు ఉన్నటువంటి ఆ శరీరేచ్ఛలు, శరీరానికి సంబంధించినటువంటి ఇచ్చలన్నీ కూడా మనము వదిలిపెట్టుకొని మనం నీతి సాధనములుగా దేవునికి మనము అప్పగించాలి. మనకున్నటువంటి సమస్తం కూడా దేవునికి అర్పించి నీతిమంతులుగా మనము ఉండాలి. అందుకని నీతిమంతులుగా ఆయన ఉండడానికే మనల్ని దేవుడు పిలిచాడు. కాబట్టి ఇంకా ఆయన ఆజ్ఞలు పాటించి కదా ఆ సమస్తమును విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా మనము జీవించడానికి ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ఆయనకి దేవుని యొక్క వారసులుగా ఉండడానికి ఆయన పిలిచాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూసినప్పుడు అన్యాయస్తులు దేవుని రాజ్యములో వారసులు కానివి, మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంకితనము కలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, ద్రోహులైనను, తాగుబోతులైనను, దోచుకును దేవుని రాజ్యమునకు వారసులు కారేరు. కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా
తీర్చబడి, ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి మాటలు. ఇవన్నీ కూడా అమెరికా దేశంలో పురుష సంయోగులు ఉంటారు. తర్వాత స్త్రీలు స్త్రీలను చేసుకోవటం, పురుషులు పురుషులను చేసుకోవటం, ఆ, వివాహాలు కాకుండా సహజీవనం చేయడం కదా. మరి చాలా మనకి దేవుని ఆలయాలు ఉన్నాయి అనేటువంటివి మనం తెలుసుకున్నాం, కానీ అక్కడ సాతాను ఆలయాలు కూడా ఉంటాయండి. సాతాను గురించి చెప్పటం కదా. అమెరికా చాలా భయంకరంగా చెడిపోయినట్టు ఒక అమెరికా క్రిస్టియన్ కంట్రీ అని మనం చెప్పుకుంటాం. ప్రపంచంలోనే అగ్రరాజ్యం అని మనం చెప్పుకుంటాం, కానీ అక్కడ పాపం ఎక్కువగా ఉంటుంది. అసలు అమెరికాని ఏమంటారు తెలుసా? భూతల స్వర్గం అంటారు. భూతల స్వర్గం. ఈ లోకంలో ఇక్కడ ఈ భూమి మీద స్వర్గం అనేటువంటి ఎలా ఉంటుందో అమెరికాలో అలా అనుభవించవచ్చు. అంత పాపం అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఇష్ట ప్రకారంగా డబ్బు కదా, డబ్బు వస్తుంది, పాపాన్ని పాపాన్ని అక్కడ ఎక్కువగా చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటిది ఈ మధ్య ఒకటి వచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటిది అమెరికాలో ఒక చిన్న దీవిలో ఎప్స్టీన్ అనేటువంటి ఆయన ఈ పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అంటే ప్రపంచంలో బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నారు. బిల్ గేట్స్ కూడా మరి కోటి ధనవంతుడు. అంతేకాకుండా ప్రపంచంలో కుబేరుడు బిల్ గేట్స్ కూడా ఈ ఎప్స్టీన్ అనేటువంటి ఫైల్స్లో ఉన్నాడు. అయితే అమెరికా దేశంలో ఈ విధంగా ఉండడం వల్ల ఈ బిల్ గేట్స్ అనేటువంటి ఆయన క్షమాపణ పొందాడు. నిజమే, నేను తప్పు చేశాను, నేను 2 రష్యన్ స్త్రీలతో వ్యభిచారం చేశాను, కాబట్టి దేవుడు నన్ను క్షమించుగాక ఒప్పుకున్నాడు. పాపాన్ని ఒప్పుకొని నేను అంటే అలా చేయడానికి కారణం ఏంటి? డబ్బు కదా. డబ్బు ఎక్కువ ఉంటే పాపానికి దాసులైపోతారు. మితంగా ఉంటేనే మంచిది. ఎక్కువ డబ్బు ఉందనుకో ఎక్కువ పాపం చేయడానికి అవకాశం అనేటువంటిది. ఇలా ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద మంది అగ్రరాజ్యాలు ఉన్నటువంటి చాలా మంది దీనిలో ఉన్నారు. అంటే వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ ఆ దీవిలోకి వెళ్ళిపోయేదను అక్కడ అందరితో సహవాసం చేయడానికి ఒక పెద్ద స్థలం కదా. కానీ డబ్బు అనేటువంటిది మనం ఉండటం వల్ల మనం నీతిమంతులుగా మనము డబ్బు అనేటువంటిది పాపాన్ని ప్రోత్సహిస్తుంది. ఆ పాపంలో ఎప్పుడైతే మనం ఉంటామో నీతిమంతులుగా తీర్చబడం. మనం నీతిమంతులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నట్టుగైతే మనము ఆయనకి ఆత్మీయంగా ఆయన జీవించడానికి ఇష్టపడ్డాడు. ఆయన సహవాసంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఆయన వారసులుగా ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు. తర్వాత నీతిమంతులుగా ఉండడానికి పిలుచుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిలవడానికి గల కారణం ఏంటంటే మనం పవిత్రముగా కదా, పరిశుద్ధముగా ఉండడానికి ఆయన చిత్తం అన్నమాట. ఆయన చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండాలి. కాబట్టి దేవునికి వారసులుగా దేవుని బిడ్డలుగా మనం ఉండడానికే ఆయన పిలిచాడు కదా. ఈ విషయంలో మనం నీతిమంతులుగా ఉండడానికి, స్వతంత్రులుగా ఉండడానికి మంచి నడవడిక కదా. 128వ సంకీర్తన 1వ చరణంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. అందరూ అంటే ఆయన త్రోవలో నడిచేటువంటి వారందరూ కూడా ధన్యులు. కాబట్టి మంచి నడవడికలో ఉంటే అప్పుడు ఏంటంటే నీ పిల్లల పిల్లలను దీవిస్తాడు కదా. నువ్వు కష్టార్జితం అనుభవిస్తావు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఆ వాగ్దానం నెరవేరుతుంది ఎప్పుడంటే మనం భయము
భక్తి కలిగి ఆయన త్రోవలో నడిచేటువంటి వారంగా ఉంటే ఈ ఈ కష్టాలు అనేటువంటిది శాశ్వతం కాదు కదా. కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ సమస్యలన్నీ కూడా ఏమీ ఉండవు. కాబట్టి కొంతకాలం అయితే ఎక్కువగా దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎక్కువ శ్రమలు పొందుతారు. కానీ ఎందుకు దేవుడు పరీక్షిస్తాడు కదా. దేవుడు పరీక్షిస్తాడు అంటే ఈ ప ఈ ప పరీక్షల్లో వీడు అసలుకి నిలబడతాడా లేదా అని దేవుడు ఎక్కువ శ్రమలు మనకే పెడతాడు. కానీ శ్రమలను తట్టుకోవాలి కదా. ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, అవమానాన్ని భరించాడు, అన్యాయపు తీర్పులను పొందాడు. కాబట్టి మనమేమనుకుంటారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన బిడ్డలుగా మనము ఉండడానికి మనము ప్రయత్నించాలి. కాబట్టి ఇక్కడ దశలోనికి రాసినటువంటి మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చూడండమ్మా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. తర్వాత ముందు ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఏంటి? ఎప్పుడు ప్రార్థన చేయడం, ఆయన చేసినటువంటి మేలుని మర్చిపోకుండా కృతజ్ఞతలు చెల్లించడం కదా. కృతజ్ఞత చెల్లించడం అనేటువంటి చాలా ప్రాముఖ్యం. మనకు ఉన్నటువంటి దానిలోనే దేవుడు మనల్ని తృప్తిగా ఉండటం అనేటువంటిది నేర్పించాడు కదా. ఎక్కువగా ఆశపడటం కదా, ఆశపడి ఏదో ఒకటి మనం చేయడం అనేటువంటి కాకుండా మనకున్నటువంటి దానిలో మనం తృప్తిగా బ్రతకటం అనేటువంటిది ఆయన నేర్పించాడు. అందుకు ఏం చేయాలి? మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థనలో చాలా శక్తి అనేటువంటిది ఉంటుంది. ప్రార్థనలో శక్తి ఉంటుంది. ఎందుకంటే ప్రార్థనలో శక్తి ఎంత అంటే వివాహం కానటువంటి, ఎంతో కాలం నుంచి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉంటారు ఇంకో, వాళ్ళకి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వివాహం నిర్ణయించబడుతుంది. ఎందుకంటే ఆ విశ్వాసం అనేటువంటిది, విశ్వాసము ద్వారా వివాహం అనేటువంటిది జరుగుతుంది. అది చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత వివాహమైన సంతానము లేకుండా ఉంటారు కదా. చాలా కాలం సంతానం లేకుండా బాధపడుతుంటారు. కానీ ఉన్నవాళ్ళే, బాగా ధనవంతులే, విద్యాధికులే, మరి ఎటువంటి పాపం లేనటువంటి వారు, మంచివారు, ఇతరులకు సహాయం చేసేటువంటి వారు, పేదలను కనికరించేటువంటి వారు, అటువంటి వారికి వివాహమైన 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మరి ఎక్కువ కాలమైన బిడ్డలు పుట్టరు. అయితే దైవజనులు ప్రార్థన చేశారనుకోండి, వారికి సంతానం కలుగుతుంది. అప్పుడు ఏమంటారు వాళ్ళు? ఫలాని వారు ప్రార్థన చేయటం వల్ల. అంటే మనం చేసుకోవాలి, మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన మరి నమ్మకం ఉంటే ప్రార్థనలో కూడా దైవజనుల చేత మనం ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు కదా. కాబట్టి ఆ ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి అనేటువంటిది ఉందో తెలుసుకొని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి, ఆయన కృతజ్ఞత చెల్లించాలి. ఆ తర్వాత ఆయన ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలిన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా మేలైనటువంటి కార్యాలు మనం చేయడము ఆయన చిత్తం అన్నమాట. ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన బిడ్డలుగా మనం జీవించడానికి ఇష్టపడాలి. ఆయన పొందినటువంటి ఆ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకొని మరి ఈరోజు ఇక్కడ కూడా మనకి లెంట్ సాయంకాలం పూట జరుగుతుంది కదా. సాయంకాలం ప్రాయశ్చిత్తం అనేటువంటి అంశం మీద మరి ఈ యొక్క లెంట్లో వాక్యం అనేటువంటిది వినపడుతుంది. కాబట్టి ఉదయము సాయంకాలం అనేటువంటి కష్టం
ఉదయం అన్నా ఉదయం అన్నా లేకుండా సాయంకాలం వరకు మనం పరిమితం చేయాలి మాట్లాడడం. చూద్దాం చిత్తము. కాబట్టి ఆయన చిత్తం ఏంటంటే ఆయన బిడ్డలుగా మనము ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు కదా. ఆయన వారసులు అవ్వడానికి మనల్ని పిలిచాడు. నీతిమంతులుగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు కదా. ఆయన చిత్తమునకు లోబడి మనం జీవించినప్పుడు మరి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఆ ఇబ్బంది నుండి మనల్ని కాపాడి ఆయన దీవిస్తాడు. కాబట్టి కొద్ది మాటలు ఎన్నికల్లో జీవించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీ పాదములకు స్తోత్రం. నా ప్రభువా, మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈ ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ఎందుకు పిలిచారో మేము తెలుసుకుంటున్నాం ప్రభా. తండ్రి, మరి మీ పిలవడానికి గల కారణం, మరి ఎందుకు మమ్మల్ని పిలిచారో తండ్రి, మరి ఈ ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ వర్తమానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీ వారసులుగా మీరు ఉండడానికి పిలిచారు ప్రభా, అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి నీతిమంతులుగా మేము ఉండడానికి ప్రభా, జారత్వమునకు దూరముగా మేము ఉండటప్పుడు తండ్రి, మమ్మల్ని మీరు పిలిచిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఆశీర్వదించండి, బలపరచండి నా ప్రభా. మాకున్నటువంటి శరీర బలహీనతల నుండి మాకు కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి ప్రభా తండ్రి. ఈ బిడ్డలు తండ్రి, మరి ఎంతమంది అయితే తండ్రి ఈరోజు ఆర్థిక సమస్యలు తండ్రి, మానసిక శారీరక సమస్యలు ప్రభా, మరి అనారోగ్య సమస్యలు ఉండి ప్రభా తండ్రి, ఈ ఆరాధనలోని వాక్యం వినడానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించండి. మీ యొక్క రక్తము చేత ప్రోక్షించండి ప్రభా తండ్రి. ఎటువంటి వ్యాధి బాధల నుండి తండ్రి వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత అనుగ్రహించండి ప్రభా తండ్రి. ఇంకను తండ్రి నీ బిడ్డలుగా తండ్రి వారు ఉండుటకు సహాయము దయచేయండి ప్రభా తండ్రి. చేరువచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభా తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శరీర బలహీనతల నుండి తండ్రి ఆ బిడ్డలను కాపాడి దీవించండి ప్రభా తండ్రి. మరి తండ్రి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఆరాధనలో తండ్రి నీ కృపను దయచేసి నడిపించండి ప్రభా తండ్రి. నీ కృపలో తండ్రి మమ్మల్ని భద్రపరచుకొని నడిపించండి ప్రభా తండ్రి. మీరు ఇచ్చినటువంటి వాక్యము తండ్రి మాకు మంచి ఆదరణ, నెమ్మదిని కలుగు చేస్తుందని మేము నమ్ముచున్నాం ప్రభా తండ్రి. సహాయము దయచేసి నడిపించండి. ఈ యొక్క శబ్ద తరంగము ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆదరించండి, బలపరిచి నడిపించండి ప్రభా తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకించి సహాయము దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపములు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినముగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగూ అలాగే భూమి మీద నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరు నార తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అందరికీ ఆ టిఫిను టీలు ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి అందరూ కూడా